నమస్తే వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. అన్నదాత సుఖీభావ పథకం ఈ నెలలోనే ప్రారంభిస్తామన్న సీఎం. ఉండవల్లి నివాసుల ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని స్వయంగా పరిశీలించిన లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్న అడిషనల్ డీజీ మధుసూదన్ రెడ్డి. కొత్త టెక్నాలజీ ద్వారా రిపోర్ట్ అన్ని నేరుగా న్యాయస్థానానికి పంపేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడి. అన్నదాత సుఖీభావ పథకాన్ని ఈ నెల నుంచి ప్రారంభిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. జూన్ 12కి కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుందని ఇప్పటి వరకు చేసిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రభుత్వం ఏ మంచి చేసినా వైఎస్ఆర్సీపీ వాళ్లు చౌకబారు విమర్శలు చేస్తున్నారని వాటిని తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అన్నదాత సుఖీభావ పథకాన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పాఠశాల ప్రారంభానికి ముందే తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామన్నారు. కడపలో మే 27, 28, 29 తేదీల్లో మహానాడు జరగనుందున ఈ నెల 18 నాటికి అన్ని కమిటీలు పూర్తి చేయాలని సూచించారు. మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీలు వేస్తామని అన్నారు. ప్రధాని చేతుల మీదుగా రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమం విజయవంతమైన వేళ దేశం ప్రపంచం దృష్టికి అమరావతి మీదకు మళ్లిందన్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ కార్యవర్గంతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 12కి కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుందని ఇప్పటివరకు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రభుత్వం ఏ మంచి చేసినా వైఎస్ఆర్సీపీ వాళ్లు చౌకబారు విమర్శలు చేస్తున్నారని వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి త్వరగా కార్డులు పంపిణీ చేయాలని అన్నారు. ఇప్పటికే మెజార్టీ నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని, మిగిలినవి త్వరలో భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. పదవుల విషయంలో సామాజిక న్యాయం పాటిస్తామని అన్నారు. ప్రభుత్వానికి ఇచ్చినంత ప్రాధాన్యత పార్టీకి ఇస్తున్నామని అన్నారు. ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని నాయకులకు సూచించారు. కార్యకర్తలు నేతల కృషితో ప్రధాని సభ విజయవంతమైందని, గత ప్రధాని సభల్ని మరిపించేలా జరిగిందని కొనియాడారు. వికసిత్ భారత్ 2047కు అమరావతి బలమైన పునాదిగా మారుతుందని, ఇదే విషయాన్ని మోడీ చెప్పారని గుర్తు చేశారు. యువతకు అవకాశాలు, ఉద్యోగాలు కల్పించే విశ్వ నగరంగా అమరావతి రూపుదిద్దుకోనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రధాని తాను పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చామన్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. ఏడాది పాలనలోనే స్పష్టమైన మార్పు చూపించి ప్రజలకు నమ్మకాన్ని కలిగించామన్న చంద్రబాబు నాయుడు 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా పనిచేస్తామని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,400 కోట్లు కేటాయించేలా చేసుకున్నామని, బీపీసీఎల్, అరెన్సిలర్, మిత్తల్ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్నాయని తెలిపారు. లేపాక్షి, కొప్పర్తి కారిడార్ తీసుకొస్తున్నామని అన్నారు. 11 చోట్ల ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభించామని, అన్ని నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేస్తామని అన్నారు. గుజరాత్ మోడల్ రాష్ట్రంలోనూ అమలవ్వాలని అన్నారు. భూమిపై హక్కులు కల్పించాలని, వృద్ధాప్య వితంత పెన్షన్లు అందించాలని, అర్హతకు తగ్గ ఉద్యోగ అవకాశం కల్పించాలని మంత్రి లోకేష్ కు ప్రజలు విన్నవించారు. 61వ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్ కు ప్రజలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని లోకేష్ పరిశీలించారు. పలు విజ్ఞప్తుల పరిష్కారానికి అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఉండవల్లిలోని నివాసుల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు తరలివచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నపాలు అందజేశారు. 61వ రోజు ప్రజా దర్బార్లో ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి నుంచి విన్నపాలు స్వీకరించిన లోకేష్ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఈ క్రమంలోనే పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిబ్బందికి ఆయన ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అడిషనల్ డీజీపీ మధుసూదన్ రెడ్డి, ఐజీ పాల్రాజ్ తెలిపారు. ఫోరెన్సిక్ విభాగంలో ఇన్వెస్టిగేషన్ పై అత్యాధునిక పద్ధతిపై అవగాహన కలిగిస్తున్నామని అన్నారు. ఫోరెన్సిక్స్ లో కొత్త టెక్నాలజీ ద్వారా రిపోర్ట్స్ అన్ని నేరుగా న్యాయస్థానానికి పంపేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ డీజీపీ మధుసూదన్ రెడ్డి, ఐజీ పాల్రాజు మాట్లాడుతూ ఇన్వెస్టిగేషన్ అత్యాధునిక పద్ధతుల ద్వారా నిందితులకు శిక్షలు పడే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు ఫోరెన్సిక్స్ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫోరెన్సిక్స్ లో అత్యాధునిక పద్ధతులపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నామని ఆయన అన్నారు. ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్, 2 వాహనాలు గుద్దుకున్నప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది. అది మనం ఏ విధంగా ప్రిజర్వ్ చేస్తున్నాము, కంటామినేట్ కాకుండా ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని సపోజ్ స్లో పాయిజన్స్ ఉంటాయి, అవి డిఫరెంట్గా ప్రిజర్వ్ చేయాలి. ఆల్కహాల్కు సంబంధించిన బాడీ పార్ట్స్ డిఫరెంట్గా ప్రిజర్వ్ చేయాలి. అట్లాగే అటువంటి చోట తప్పులు జరిగితే మనకు సైంటిఫిక్గా
సరైనటువంటి ఎవిడెన్స్లు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫోరెన్సిక్ పైన పెద్ద ఎత్తున ఈసారి మనం ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది, రివ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం ఈ ఫోరెన్సిక్ వీక్ మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్కి సంబంధించి ఐఓలు అంటే ఎస్హెచ్ఓలు కాదు, ఎస్హెచ్ఓలతో పాటు 5-6 మంది ఐఓలు ఉంటారు. అందరికీ సరైన అవగాహన ఉండాలి. క్రైమ్ సీన్ వెహికల్స్ని మనము రీఎక్విప్ చేసాం. రీఎక్విప్ చేసి ప్రతి సబ్ డివిజన్లో కూడా ఈ ఫోరెన్సిక్ వెహికల్ ఉంటుంది. ఈ వెహికల్కు GPS ఫిట్టెడ్ వెహికల్ ఇది. సో సీఎం గారు కూడా మీ అందరూ చూశారు, ఫోరెన్సిక్ టీము ఎంతసేపట్లో సీన్కు వెళ్ళింది, అక్కడికి వెళ్ళి మళ్ళా ఎంతసేపట్లో తిరిగి వచ్చింది, ఏమి కలెక్ట్ చేసింది అనేది డిజిటల్గా ట్రాక్ అయిపోతుంది. సో అతి త్వరితగతిన FSL టీము సీన్ ఆఫ్ అఫెన్స్కి సబ్ డివిజన్ లెవెల్లో ఉంటుంది. గ్రేవ్ క్రైమ్కి సంబంధించి మనకు కొత్త చట్టాలు ఏవైతే వచ్చాయో BNS ప్రకారం కూడా ఓన్లీ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ మాత్రమే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. తర్వాత దీంట్లో మనకు టెక్నాలజీ యూజ్ ఏంటంటే ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంది. సో దీని ప్రకారంగా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ డైరెక్ట్లీ కోర్టుకి వెళ్తాయి. సో ఆ టెక్నాలజీ తొందరలోనే ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది టెస్టింగ్ ఫేజ్లో ఉంది. సో రిపోర్ట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా కోర్టుకి వెళ్తాయి. సో ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది ఇవన్నీ కూడా మా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి సెన్సిటైజ్ చేయడం ఇది అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఫ్యూచర్లో మెడికల్ రిపోర్ట్స్, డాక్టర్స్ ఈ ఇంజురీ రిపోర్ట్స్, తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇవి కూడా వాళ్ళ హాస్పిటల్ నుంచే అప్లోడ్ చేస్తే డైరెక్ట్లీ అక్కడ ఈ కోర్ట్ రికార్డ్స్లో రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా ఆ టెక్నాలజీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇది కూడా తొందరలోనే తీసుకొస్తాం. సో ఇదంతా కూడా న్యూ క్రిమినల్ లాస్లో భాగంగా భారత ప్రభుత్వం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ యొక్క టెక్నాలజీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో, క్రిమినల్ ట్రయల్ ప్రాసెస్లో, క్రిమినల్ జస్టిస్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేసి కన్విక్షన్ రేట్ పెంచడం కొరకు తీసుకున్నటువంటి ఈ స్టెప్స్ ఇవన్నీ కూడా. సో దీంట్లో భాగంగానే ఫోరెన్సిక్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మా యొక్క ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ని ప్రతి ఒక్కరిని కూడా సెన్సిటైజ్ చేయడం, వాళ్ళ యొక్క కెపాసిటీ బిల్డింగ్, వాళ్ళ యొక్క దీని గురించి ప్రొసీజర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, డూస్ అండ్ డోంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఈరోజు తీసుకున్నటువంటి ఈ యొక్క ఫోరెన్సిక్ వారోత్సవాల్లో భాగంగా ఈ స్టెప్స్. దివంగత ముఖ్యమంత్రి తన తండ్రి నందమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. తనకు పద్మభూషణ్ ప్రదానం చేసినందుకు కేంద్రానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని MGM క్రీడా మైదానంలో బాలకృష్ణ పౌర సన్మాన సభ ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు, అభిమానులు ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి సింహాసనం, గద, కత్తి, పిల్లన గ్రోవిని బహూకరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా హాట్రిక్ విజయం సాధించారని, అది హిందూపురం ప్రజల విజయమని అన్నారు. తనకు పద్మభూషణ్ ప్రదానం చేసినందుకు కేంద్రానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇచ్చి వారి గౌరవించుకోవాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆయన కోరారు. నన్ను ఈ పద్మభూషణ్ వరించిన సందర్భంగా ఇక్కడ హిందూపురంలో ఈ పౌర సన్మానం చేస్తున్నందుకు, అంటే ఒక రకంగా నాకు రెండో పుట్టినిల్లు హిందూపురం, మా నందమూరి వంశానికి. హిందూపురం అంటే నందమూరి పురం. ఇక్కడ జరుపుకోవడం ఉన్నది ఒకటి, ముఖ్యంగా ఇక్కడ కార్యకర్తలు నిజంగా చెప్పాలి, ఎందుకంటే ఇది మీరు జరుపుకుంటున్న పండుగ. అది నేను ఒక సంధానకర్తని భగవంతుడికి, మీకు నాకు పద్మభూషణ్ రావడం అన్నది అది మరి మీరందరూ కూడా దాన్ని మీ సొంతంగా భావించి, ఎలాగైతే నందమూరి నాన్నగారు తర్వాత అన్నయ్య హరీష్ గారి తర్వాత నన్ను ఇక్కడ మీ వాడిగా, మీలో ఒకటిగా, మీ గుండెల్లో నాకు మీకంటే కూడా చెప్తాను, నా సంగతికి వస్తాను, నా గుండెల్లో సుస్థిరమైన శాశ్వతమైన స్థానాన్ని మీరందరూ ఏర్పరచుకున్నందుకు మీ అందరికీ, నా హిందూపురం కుటుంబ సభ్యులందరికీ, హిందూపురం పుర ప్రముఖులకి, అలాగే హిందూపురం ప్రజానికానికి, అలాగే నా అభిమానులకి, కళాభిమానులకి, కళా పోషకులకి, ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి
నన్ను మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడికి స్వరూపంగా నిలిపినందుకు మరి దైవాంశ సంబుద్ధుడు విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి గురువు దైవమైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఈ సభాముఖంగా ఆయన్ని స్మరించుకుంటూ వాగర్తావు సంపర్తో వాగర్తపతిపతే జగత్తుపిత్రం ఉందే భారతీ పరమేశ్వరం అంటారు. అంటే శివ పార్వలతో పోలుస్తారు. నా గాయత్ర పరమంత్రం నమతు పరదేవత నా హరే పరతస్రాత నా నృతాత్ పాతకం పరం యస్మాత్ పార్థివత ప్రాతుర్పత భుక్తి యస్మాత్ పార్థివత ప్రాతుపుత్రుని భగవతి గురుణ సంతుల మాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తే పిత్రే. సో ముందుగా పుణ్య దంపతులకు వాళ్ళ బిడ్డగా నన్ను పుట్టించినందుకు ఆ భగవంతుడికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఊరికేదో సినిమా యాక్టర్ లేకపోతే రామారావు అబ్బాయి అయినంత మాత్రాన పనులు చేయాలి. ఎంతో కొంత మనం సమాజానికి కూడా మన వంతు బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి మీద. అందరూ కూడా మన వంతు మనం సంపాదించిందే కాదు ప్రజలకి ఎంత మనం తిరిగి సమాజానికి ఇచ్చాం అన్నది చాలా ముఖ్యం. అప్పుడే మనం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాం. ఆయనకి భారత రత్న ఇచ్చి వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు పద్మభూషణ్ ఇచ్చినందుకు నా కార్యక్రమాలు కానీ ఆర్టిస్ట్గా ఇచ్చారు పద్మభూషణ్. సరే సంతోషం. కానీ రామారావు గారికి భారతరత్న ఇచ్చినప్పుడే వాళ్ళని గౌరవించుకున్నట్టని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ముందు అతి త్వరలోనే పరిగెత్తులోనే రామారావు గారికి భారతరత్న ఇచ్చి తీరాలన్నది ప్రతి తెలుగువాడి కోరిక. స్వర్ణోదయ 2047 దార్శనికతకు అనుగుణంగా ప్రతి కుటుంబం నుంచి ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలనే ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేలా ముఖ్యంగా యువత, మహిళలకు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక యూనిట్లను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన శిక్షణ కూడా ఇవ్వాలని అన్నారు. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ సందర్భంగా జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు ఎంఎస్సీ థీమ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ లక్ష్మీషా స్టాల్స్ ను ప్రారంభించి స్టాల్స్ ద్వారా ప్రజలకు అందవలసిన సేవలపై దిశానిర్దేశం చేశారు. పారిశ్రామిక రంగానికి సంబంధించిన పథకాలు, కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాలను ఆయన పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక యూనిట్ ను ప్రారంభించి తన కాళ్లపై తాను నిలబడటంతో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పించాలనుకునే ఔత్సాహికులకు పారిశ్రామిక విధానాలు, అనుమతుల మంజూరు ప్రక్రియ, మౌలిక సదుపాయాలు, వినూత్న వాణిజ్య అవకాశాలు, ప్రాజెక్టుల రూపకల్పన, రుణాలతో పాటు వివిధ వనరుల పరంగా మద్దతు లభించే పీఎం ఈజీపీ ముద్ర, పీఎం విశ్వకర్మ, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహకాలు తదితరులపై అవగాహన కల్పించాలన్నారు. ఆధునిక మార్కెటింగ్ సౌకర్యాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రకృతి సేద్యం ఉత్పత్తులు, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసిన సేంద్రియ ఎరువుల స్టాల్స్ ను కూడా కలెక్టర్ లక్ష్మీషా పరిశీలించారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆయుష్మాన్ భారత్ లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆందోళన బాటపట్టారు. ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దశల వారీగా ఆందోళన చేపడుతున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో చేపట్టిన నిరావధిక సమ్మెలో భాగంగా విజయవాడ ధర్నా చౌక్ లో సిహెచ్ఓలు ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సందీప్ కుమార్ మాట్లాడుతూ విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో గత 7 సంవత్సరాలుగా ప్రజలకు పంచాయతీ పరిధిలో ఆరోగ్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కు ఆర్థికేతర సమస్యల పరిష్కారం రావాల్సిన బెనిఫిట్స్ కోసం చేపట్టిన సమ్మె 6వ రోజుకు చేరిందని అన్నారు. 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయడం, ఎన్హెచ్ఎంకు 23% హైక్ అమలు చేయడం, ఇంక్రిమెంట్ పాలసీ ప్రారంభించడం, ఈపీఎఫ్ఓ బెనిఫిట్ ను పునరుద్ధరించడం, ఎక్స్గ్రేషియా పాలసీ అమలు చేయడం, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అమలు చేయడం మరియు ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మె మరింతగా ఉధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్లో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరూ వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసము, ఆర్థికేతర న్యాయమైన డిమాండ్ల కోసం ఈ రోజున రోడ్డు ఎక్కి కడుపు మండి ఈ రోజున రోడ్డు ఎక్కేసి వాళ్ళ ఒక డిమాండ్ల సాధన కోసము ఈ సమ్మెలు చేస్తూ ఉంటారు. ఈ రోజుకి కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేకపోగా మన గౌరవ హెల్త్ మినిస్టర్ గారు మీరెంత, మీ బతుకెంత అన్నట్లు, మీ జాబులు ఎంత, 500 కోట్లు మిగులుతాయి, మీ జాబులు తీసేస్తామని ఒక మహిళా ఉద్యోగులు ఈ రోజున రాష్ట్రంలో ఈ 10,000 మందిలో 8,500 మందికి కేవలం మహిళా ఉద్యోగులు ఉన్నారు. ఆ మహిళా ఉద్యోగులు అయ్యా మాకు గత 2 ఏళ్ళుగా జీతాలు రావడం లేదు ప్రాపర్గా,
అయ్యా మా వచ్చే జీతాలలో కోతలు విధిస్తూ ఉన్నారు, అసలు ఆ ఇన్సెంటివ్స్ 15,000 కూడా వేయకోకుండా ఉన్నారు, ఎందుకు కట్ అవుతున్నాయో కూడా మాకు అర్థం కాలేదని మీకు అడిగే ప్రయత్నం చేస్తే మీ జాబులు తీసేస్తాము, మీకు మీ వల్ల మాకు ఉపయోగం లేదు, మిమ్మల్ని కాకపోతే ఏఎన్ఎం గారిని పెట్టుకొని చేస్తాము, ఆశా గారిని పెట్టుకోమని చేస్తామని చాలా బెదిరింపు ధోరణిలో మాట్లాడి నీచంగా మాట్లాడుతున్నాడు, విచక్షణ రహితంగా కూడా మాట్లాడడం జరిగింది. సో మేము దానికి చాలా బాధపడతా మన గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి ఈ యొక్క మాటలు ఏదో మాట్లాడినారో మేము రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తరఫున మేము చాలా బాధపడుతూ ఉన్నాం సార్. ఈ యొక్క బాధలో ఈ యొక్క మాటలు మేము ఖండిస్తూ ఉన్నాం, చెప్తా ఉన్నాము. అదేవిధంగా మా న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో 6 సంవత్సరాల తర్వాత రెగ్యులర్ చేయాలి, అది మీరు ప్రాసెస్ చేయాలనేది మా డిమాండు. రెండవ డిమాండ్ వచ్చేసి సార్ 23% 188 క్యాడర్లకు ఇచ్చి 1,000 మందికి ఇచ్చి ఈ 10,000 మందిని ఆ రోజున ఆ జీతాలు పెంచకుండా మీరు వేతనోపసరణ చేయలేదు. అదేవిధంగా ఈపీఎఫ్ అనే ఒక బెనిఫిట్ ఈ రోజున 188 క్యాడర్లకు ఎన్హెచ్ఎంలో ఇస్తా మా క్యాడర్కి తీసేశారు, అది వెంటనే పునరుద్ధరించాలి. అదేవిధంగా 2023-24లో ఏదైతే ఇంక్రిమెంట్ పాలసీ ప్రతి సంవత్సరం 5% ఇస్తామని చెప్పడం జరిగిందో మీరు ఒక ఫైల్ను వెంటనే ప్రారంభించాలి, అష్యూరెన్స్ ఇవ్వాలి, ఒక పాలసీని అమలు చేయాలి. ఈరోజు రాష్ట్రంలో ఇదే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ గ్రామీణ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాలలో వాళ్ళ ప్రాణాలు పెట్టి దగ్గర ఈరోజు 10 మంది చనిపోయాయి. అయినా కూడా కనీసం వాళ్ళ మట్టి ఖర్చులు కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. మిగతా స్టేట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి తర్వాత అందరికీ డబ్బులు ఇస్తూ ఉన్నారు, ఎక్స్ట్రేషా పాలసీ కూడా ఇస్తూ ఉన్నారు. ఆ యొక్క ఎక్స్ట్రేషా పాలసీ మాకు కూడా ఏమని మేము అడుగుతూ ఉన్నాము. గత నెల 15వ తారీఖు నుంచి మేము ఈ నిరసన స్టార్ట్ చేసామండి. ఫస్ట్ ఆన్లైన్ సేవలన్నీ ఆపేసాము, ప్రజలకు సర్వీసులు ఇచ్చాము. మొన్న 24వ తారీఖు నుంచి మాత్రం మేము ఈ నిరసన ఇలాగ ధర్నాకి కూర్చున్నామండి. ఏదైనా కూడా మేము శాంతియుతంగానే చేస్తున్నాము, ఎక్కడ కూడా మేము ఆందోళన కార్యక్రమాలు చేయట్లేదు. అయినా సరే గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. మొన్న హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడిన మాటలు మమ్మల్ని అయితే చాలా బాధగా అనిపించినాయండి. ఎంత బాధ అనిపించిందంటే, మీకు ఇంతకుముందు మీకు వేరే బయట చేసుకున్నట్లయితే మీకు 12,000 జీతం మాత్రమే వచ్చేదనే మాట మేము జీర్ణించుకోలేకపోతున్నామండి. అదేవిధంగా మీరు 3 నుంచి 4 గంటలు మాత్రమే డ్యూటీలో ఉంటున్నారనే మాట అసలు మేము తట్టుకోలేకపోతున్నామండి. మేము చాలా బాధపడ్డామండి. ఆడబిడ్డలమండి, రోడ్ల మీద కూర్చుంటున్నాం, మేము ఎండకు ఎండుతున్నాం, వానకు తడుస్తున్నాం, అయినా సరే మా వైపు చూడట్లేదు, మా మీద ఎందుకు జాలి కలగట్లేదు మీకు? మేము సర్వీసులు చేసి కదా మేము పని చేసి అడుగుతున్నాము, పని చేయకుండా అడగట్లేదు. లేదా ఇంతకుముందు ఎవరికి ఇవ్వని మేము అడుగుతున్నామా? అన్ని న్యాయమైన డిమాండ్లే కదండి అడిగేది. ఇంతకుముందు ఎవరికి చేయని మాకు చేయండి అని మేము కోరుకోవట్లేదు. 6 సంవత్సరాల తర్వాత రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు, అది చేయండి అయ్యా అని అడుగుతున్నాము. 23% హైక్ మాతో పాటు మీరు ఎన్హెచ్ఎం అని చెప్పారు, ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ అందరికీ 23% హైక్ ఇచ్చారు 2023లో. అప్పుడు మేము ఎందుకు గుర్తు రాలేదు సార్ మీకు? మీరు రెగ్యులర్ చేయమంటే మీరు ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ అంటున్నారు, మరి ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ అన్నప్పుడు మా 23% హైక్ మాకు ఎందుకు సార్ మీరు ఇవ్వలేదు? వీటన్నిటికీ మాకు సమాధానం కావాలి సార్. మేము మీ నుంచి మాకు పిలుపు వస్తుంది అని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం సార్, కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నాం. ఎక్కడైనా పిలుస్తారు, ఈ రోజు పిలుస్తారని మేము రోజు ఎదురు చూస్తున్నాం సార్. రోజు నిరాశతోనే మేము వెనుతిరుగుతున్నాం సార్. దయచేసి మమ్మల్ని పిలవండి సార్, మమ్మల్ని పిలిచి మాట్లాడండి, మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే మా సమస్యలు మీకు అర్థమవుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులమతాల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తూ విభజించు పాలించడానికి చూస్తున్నాయని లిబరేషన్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని రాజకీయ కక్షలకు ఉపయోగించుకుంటూ నిర్వీర్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ పోలీస్ స్టేషన్లకు డీఎస్పీలను తక్షణమే నియమించాలని డిమాండ్ చేస్తూ బహుజన సేవ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ మరియు దళిత ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలియజేశారు. అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ శ్రీచందు ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ చట్ట పరిరక్షణ కోసం ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. కూటమి ప్రభుత్వంలో దేశం రాష్ట్రంలో మత కుల విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మైనార్టీ వర్గాలపై దేశవ్యాప్తంగా దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మనోవాదాన్ని మరలా తీసుకువచ్చేందుకు కుట్రలు పన్నుతున్నారని, అందుకు నిదర్శనం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నారని చెప్పడమేనని అన్నారు. పిఠాపురంలో దళితుల పట్ల వివక్ష చూపించినా పట్టించుకోలేదని అన్నారు. శ్రీచందు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ పోలీస్ స్టేషన్లలో డీఎస్పీలను నియమించకుండా ఏడాదిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీంతో దళితులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. గ్రామ బహిష్కరణ తన నియోజకవర్గంలో జరిగితే రాజ్యాంగం ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ సమానమని చెప్పి సమానత్వాన్ని ప్రబోధిస్తూ ఉంటే 75 సంవత్సరాల తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అతను ఎమ్మెల్యేగా ఎన్నికైన నియోజకవర్గం పిఠాపురంలో తన గ్రామమైనటువంటి మల్లాంలో సమానత్వాన్ని పోషించాల్సినటువంటి ప్రదేశంలో అసమానతను సృష్టించి గ్రామ బహిష్కరణ చేస్తే కనీసం వారిని పలకరించడం కానీ ఏం జరిగిందని
తెలుసుకోవడం కానీ అందుకు కావలసినటువంటి నివారణ చర్యలు చేయడం కానీ చేయకుండా తన సనాతన ధర్మాన్ని కట్టుబడి ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే వారి సనాతన ధర్మం ఏంటంటే అసమానతలు సృష్టించడం, గ్రామాల్లో నివసించే వాళ్ళని బహిష్కరించడం, మళ్ళీ తిరిగి నిర్బంధ వృత్తి విధానంలో పెట్టి చదువుకి, గుడికి, బడికి నిషేధం చేయడమే మీ సనాతన ధర్మమా? అందుకనే ఈ అత్యాచార నిరోధక చట్టం వస్తే దానిలో నియమించాల్సినటువంటి డిఎస్పీలను నియమించకుండా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోకుండా మీరు ముందుకు పెడుతున్నారా అని ఈ సందర్భంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నాము, నిలదీస్తున్నాము. ఎందుకనంటే అధికార పక్షాలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రక్కనే గన్నవరంలో జరిగినటువంటి ఉదంతం చూస్తే ఒక ఎక్స్ ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిజమైనటువంటి బాధితులకు న్యాయం జరగడం లేదు. అధికారంలో ఉన్నవారు ఈ చట్టాన్ని వాడుకుని గత ప్రభుత్వం అలాగే దుర్వినియోగానికి పాల్పడింది, ఈ ప్రభుత్వం కూడా దుర్వినియోగానికి పాల్పడి ఈ చట్టం దుర్వినియోగం అవుతుందని వారు నీతులు వల్లిస్తున్నారు. దుర్వినియోగం చేస్తుంది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారాన్ని వాడుకుని. దీనివల్ల ఏం జరుగుతుందంటే నిజమైనటువంటి అత్యాచారం జరిగిన రోజు బాధితులకు న్యాయం జరగకుండా ఇది కూడా అనుమానమేమో అని అనుమానించాల్సినటువంటి పరిస్థితికి ఈ చట్టాన్ని చేశారు. ఎందుకనంటే వీరికి న్యాయం జరగకూడదు, వీళ్ళని ఒకవైపు నెట్టేయాలి, వీళ్ళని కృంగదీయాలి, కృషించే విధంగా అణిచివేయాలనేటువంటి ఆలోచన ఆ బ్రాహ్మణీయ మనువాదం వారి మొదట్లో ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. 41 నోటీసు బెయిల్ ఇవ్వడం అంటే, స్టేషన్ బెయిల్ ఇవ్వడం అంటే ఎంత దారుణమైన విషయమో ఒకసారి మీరు పరిశీలించండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఒక జనరల్ జడ్జి కూడా అట్రాసిటీ యాక్ట్ లో బెయిల్ ఇవ్వడానికి జిల్లా జడ్జికి కూడా అధికారం లేదు. జనరల్ జిల్లా జడ్జికి కూడా అట్రాసిటీ కేసు నమోదైతే బెయిల్ ఇవ్వడానికి అధికారం లేదు. అలాంటిది ఒక పోలీస్ స్టేషన్ లో సిఐ అధికారి 41 నోటీస్ ఇచ్చేసి బెయిల్ ఇచ్చేస్తున్నాడు. అంటే ఒక జడ్జికి అధికారం లేకున్నా కూడా ఇక్కడ ఒక పోలీసు బెయిల్ ఇచ్చేయడం అంటే ఈ చట్టాన్ని ఏ రకంగా ప్రత్యేక చట్టంగా భావించాలి, ఎలా నీరు గరుస్తున్నారో ఈ సమాజానికి అర్థమవుతుంది. ఇంకనైనా వినతుల ద్వారా, ధర్నాల ద్వారా, నిరసనల ద్వారా మా యొక్క ఆకాంక్షను, మా యొక్క ఇబ్బందులను ప్రభుత్వం ముందుంచే బాధ్యత ప్రజా సంఘాలుగా మాపై ఉన్నది. అదిగో మా బాధ్యత మేము నెరవేర్చాం. మీరు నెరవేర్చాల్సిన బాధ్యత మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ప్రత్యేక పోలీస్ స్టేషన్లకు డిఎస్పీలను కేటాయించాలని మీరు కేటాయించి మీ యొక్క చిత్తశుద్ధిని ఎస్సీ ఎస్టీ సమాజం పట్ల నిరూపించుకోండి. లేదంటే రాబోయే ఎన్నికల్లో కూడా మా యొక్క పాత్రని ఏ రకంగా మీకు చూపించాలో ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రుచి తెలుసు. రాబోయే రోజుల్లో మీకు కూడా అలాంటి రుచి చూపించడానికి ఎస్సీ ఎస్టీ సమాజం సిద్ధమవుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం వేదాద్రులు వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం ఈ నెల 11వ తేదీన వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జరగనున్న మహోత్సవానికి సంబంధించి ఆహ్వాన పత్రికను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆలయ కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు స్వయంగా అందజేశారు. ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని, భక్తులు రాకను దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ఈవో సురేష్ బాబు మంత్రి ఆనంకు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. అన్నదాత సుఖీభావ పథకం ఈ నెలలోనే ప్రారంభిస్తామన్న సీఎం. ఉండవల్లి నివాసుల ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని స్వయంగా పరిశీలించిన లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్న అడిషనల్ డీజీ మధుసూదన్ రెడ్డి. కొత్త టెక్నాలజీ ద్వారా రిపోర్ట్ అన్ని నేరుగా న్యాయస్థానానికి పంపేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.